రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ బాగుందా అని అంటే ఇలా 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పిండ్రు. ఏది ప్రజాస్వామ్యం? ఇప్పుడు మీ ఇంటి ముచ్చట అడితే మీరు పక్కింటిలో ముచ్చట తీయొద్దన్న. ప్రజలు తిరగబడే రోజు వచ్చింది కదా. బీఆర్ఎస్ పార్టీ 2-3 వర్గాలుగా చీలుతుంది అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం. కింది క్యాడర్ని అంతా కూడా డిమోరల్ చేయాలన్నటువంటి మీరు 10 ఏళ్లలో మీరు చేసింది గొప్ప, ఇదే మేము గొప్పగా చేసింది అని అన్నది ఏంటి? మొదటి నుంచి ఈ రోజు వరకు చెప్పుతున్నాయన్నీ అబద్ధాలే. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణను ఇలా అప్పుల కుప్పగా చేసింది మీ ప్రభుత్వం కాదా? తెలంగాణ మొత్తం దివాలా తీసిపోయింది. మీరు అప్పుల కుప్పగా చేసినటువంటి తెలంగాణలో మిత్తిలు కట్టడానికే వాళ్ళు చేస్తున్నటువంటి తిప్పలు బహుళ రకాలుగా ఉన్నాయి. కాళేశ్వరం కట్టింది. తిప్పిపోతల పథకమా, అది ఎత్తిపోతల పథకం ఏందన్నట్టు? తెలంగాణ ఉద్యమకారులని బీఆర్ఎస్ చాలా దూరం పెట్టింది అని అన్నది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? హరితహారంతో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగింది దాంట్లో నాకు తెలియదు అంటున్నా. కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ లేకుండా చేయడం. హరీష్ అన్న బినామీ అన్న మీరు? అది వేరే విషయం, నేను మాట్లాడాను.